మెసేజా? ఇది ఒక అబ్బా 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 అక్క ఆడేసుకుంటుంది కదా నాతో. సంతోషం ఒకవేళ అదైతే. కానీ నాకైతే నేను క్యాంపులకు ఎప్పుడు పోలేదనుకో, చాలా తక్కువ పోయినా. మెసేజ్ కూడా నచ్చేదే, కానీ అంతకంటే ఎక్కువ ఫ్రెండ్షిప్ వస్తుంది. వచ్చినప్పుడు మనకు మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు కదా. దొరుకుతారా? ఇంకా ఎవరు దొరుకుతారు? 5 F'లు చెప్పండి మీకు నచ్చినవి. కాలేజెస్లో, స్కూల్స్లో మీకు నచ్చిన 5 Fతో స్టార్ట్ అవ్వాలి. ఫ్రెండ్స్, ఇంకా ఫాస్టింగా అన్న, నీ కాలు ముక్క ఫాస్టింగా? ఫస్ట్ ఇన్ క్లాసా? అన్నకు దండేయాలి ఇప్పుడు. ఫస్ట్ ఇన్ క్లాస్. నేను ఎప్పుడు లాస్ట్ ఇన్ క్లాసే. నేను ఎప్పుడు లాస్ట్ బెంచే. అయితే నువ్వు నేను వేరే జాతికి చెందిన వాళ్ళం, మన జాతి ఒకటి కాదు. లాస్ట్ బెంచ్ వాళ్ళు చెయ్యొద్దని చూసినావా? మా జాతి ఎంత ఉంది ఇక్కడ. అన్న కూడా ఉన్నాడు లాస్ట్ బెంచ్. ప్రభు అన్నాడు, ఓడలు బండ్లు అవుతాయంట, బండ్లు ఓడలు అవుతారు, కడపటి వారేమవుతారు. చూసినావా ఇక్కడ? ఓకే, సో దీన్ని బట్టి రేపటి నుంచి లాస్ట్ బెంచ్లో కూర్చోవడం మొదలు పెట్టకండి. నేను చెప్పేది దాని అర్థం మీరు లాస్ట్ బెంచ్లో కూర్చోమని కాదు. ఇంకా F అయిపోయింది అంటే ఫ్రెండ్స్ అయిపోయింది. ఇంకా ఫన్. ఓకే, ఫాలోయింగ్. ఫేస్బుక్ ఎక్కువ వాడుతున్నట్టున్నావు అన్నయ్య? అవునా? ఫేస్బుకేనా? ఫాలోయింగ్ కోసం ఫాలోయింగ్ అంటే చూసినావా? అంటే ఫేమ్, ఫాలోయింగ్, ఫన్, ఇంకా ఫాస్ట్. అక్క మీరు దాన్ని ఏమంటారు, APSC ఏమన్నా రాసినారా ఈ మధ్యలో? మంచిగా చెప్పినావు అక్క, నేను అప్రిషియేట్ చేస్తున్నా, నిన్ను తిడతలేను, అప్రిషియేట్ చేస్తున్నా. ఫాస్ట్గా చెప్పినావు అని చెప్తున్నా. ఇంకా మీరు ఫేక్ న్యూసా? ఈ గవర్నమెంట్ వాళ్ళే ఫేక్ చేస్తారు అనుకుంటే నువ్వు కూడా చేస్తున్నావు ఇక్కడికి వచ్చి ఫేక్ న్యూస్. అరే కాలేజ్లో జరిగేది చెప్పరు బాయ్. ఫ్యాకల్టీ కూడా నీకు గుర్తున్నారా? క్యాంపుకి వచ్చి ఫ్యాకల్టీని గుర్తు చేసుకుంటున్నావా? సంతోషం. అమ్మ నేను అనుకున్నా ఎవరు చెప్తలేరు ఇది, ఈ పదం రాలేదేంటి, ఫ్రస్ట్రేషన్ అనే పదము. నిన్న కూడా ఒక యూత్ క్యాంప్ లో మాట్లాడుతుంటే ఇదే చెప్పింది, రెండో మాటనే ఫ్రస్ట్రేషన్ అన్నాడు. అరే నేను మొదలే పెట్టలేదు, అప్పుడే నీకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఇంద్రాబాయ్ అంటే నవ్వుతున్నాడు. ఫ్రస్ట్రేషన్. ఫాలో అప్. ఓకే, ఫాలోయింగ్ చెప్పేసినాడు, అయిపోయింది. ఫెస్టివల్. ఓకే, పండగ. ఏం చెప్పిండు చూడు. ఫేవర్, ఫ్రెషర్స్, ఫేర్వెల్, ఫిష్. అన్నయ్య మధ్యాహ్నం ఏమండిరే? ఫిష్ కలవరిస్తుండ్రు. ఏమండిరు మధ్యాహ్నం? ఫిష్ మాత్రం కాదా? సారీ తమ్మి, ఫిష్ పెడతలేడట అన్న. ప్రార్థన చెయ్యి, ఉపవాస ప్రార్థన చేస్తే ఫిష్ పెడతాడు. అర్థమైందా? ఉపవాస ప్రార్థన చేస్తే ఫిష్ పెడతాడు. ఎక్సలెంట్. ఫ్రీడమ్. యంగ్ పీపుల్ అంటే యువతులకు కావాల్సింది ఫ్రీడమే కదా. ఫ్రీడమ్ లేకుంటే మనకు ఎట్లుంటుంది? క్యాంప్లో ఉన్నట్లుంటుంది. అవునా? ఎన్సిసి క్యాంపా అని చాలా వివరించి చెప్తున్నావు నువ్వు. అంటే ఇక్కడ ఉందని చెప్తున్నావా లేదని చెప్తున్నావా? చూడు అన్న చాలా ముసి నవ్వులు నవ్వుతున్నాడు. ఒక పక్క ఎన్సిసి క్యాంపును గుర్తు చేసుకుంటున్నాడు. నాకు తెలిసి అన్న ఎప్పుడు ఎన్సిసి క్యాంపు పోయినాడు. నిజం చెప్పు, పోయినావా? చూడు నేను చెప్పినా కదా, ఎప్పుడు పోయినాడు, గ్యారంటీ అది. ఎందుకంటే ఎన్సిసి క్యాంపులో చాలా ఫ్రీడమ్ ఉంటుంది. నేను పోయినా చాలా సార్. ఫ్రీడమ్ ఉండదా ఎన్సిసి క్యాంపులో? అంటే నీకు సాబుకు ఉన్న రిలేషన్ మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? సాబ్ మంచిగా పటాయించుకున్నావు అనుకో, సూపర్, నువ్వే హీరో. అక్కడ నువ్వేది చేస్తే అదే నడుస్తుంది. ఈ క్యాంపులో కూడా అంతే.
ఇక్కడ సాబు ఎవరో తెలుసా? అన్న చెయ్యొద్దు, ఆడ కూర్చుని ధూమ్ధామన్న ఆ అన్న సాబు. ఆ సాబును బటాయించుకుంటే ఫుల్ హ్యాపీ, ఫ్రీడమ్లోనే ఉంటాం. అర్థమైందా? ఇంకా ఎఫ్తో ఐదు పదాలు అడిగినా నాకు కావాల్సినవి ఏమొచ్చినాయంటే ఫ్రెండ్షిప్ వచ్చింది, రెండోది ఫేవర్ వచ్చింది, మూడోది ఫాలోయింగ్ అంటే ఫేమ్ వచ్చింది, నాలుగోది ఫ్రీడమ్ వచ్చింది, ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చింది. దాని గురించి తర్వాత మాట్లాడదాం లాస్ట్. ఎయితా? అబ్బో చాలా స్పిరిచువల్ ఉన్నారు మీరు. ఫ్యామిలీ, ఓకే. ఫ్యూచర్ ఓకే. ఫ్యూచర్ అంటే ఎట్లా అంటే పొద్దున్న లేస్తేనే నేను మా ఇంట్లో, మా ఊరు కడప, ఇంటర్మీడియట్ 10వ తరగతి చదివేటప్పటి నుంచి మా ఇండ్లు ఇట్లుంటుంది. ఒక 3 ఇండ్లు దాటినాక ఇంకొక ఇల్లు ఉంటుంది. దాంట్లో ఒకడు నా క్లాస్మేటే, వాడి పేరు మార్టిన్. సేమ్ మేము ఒక చర్చికి పోయేటోళ్ళు, వాళ్ళు ఒక చర్చికి పోయేటోళ్ళు. అంటే చర్చి కంటే మా అమ్మ పోతుంది, మేము కాదు. ఏం నవ్వుతున్నారు? అందరూ నా జాతరలో ఉన్నారు ఈడ. ఇట్లంటుడు ఇక మామూలే కదబ్బా అది. మీరు ఎందుకయా క్రైస్తవులు అని అంటే, మా అమ్మ మా నాయన చర్చికి పోతారు కాబట్టి క్రైస్తవులు, అంతే కదా. అంతకుమించి ఏముంది, ఎక్స్ట్రా ఏముండదు. సో మా అమ్మ పొద్దున్న లేస్తేనే వాడు పాలకు పోతుంటాడు ఇట్లా పట్టుకొని. మా అమ్మ చూసి చూడరా, వాడిని చూసి నేర్చుకోరా అంటది. అమ్మ మొదలైంది. 9 గంటలకు వాడు స్కూల్కి వెళ్ళిపోతాడు. నేను 9 గంటలకు బ్రష్ చేస్తుంటా. వాడిని చూడరా, వాడు చూడరా ఎంత బాగుపోతున్నాడు. ప్రతి దాంట్లో కంపారిజనే. లాస్ట్కి ఏమని చెప్పేదంటే, సెటిల్ అవ్వాలరా, ఫ్యూచర్ చూడు, ఫ్యూచర్ సెటిల్, ఫ్యూచర్. నాకు అర్థమైంది వాడిని చూసి, ఒరే నువ్వు నాకు దొరికితే నేను కుమ్మేత్తరా అనుకునేవాడిని. ఎందుకంటే వాడు మంచి చేస్తాడో లేదో నాకు తెలియదు, కానీ నా పాలిట వాడు పెద్ద శని. దొరికినట్టు వాడిని చూపించి నన్ను తిట్టేటోళ్ళు. పోనీ నాకు శని పట్టింది నేను అనుకున్నాను అని అంటే అట్లా కాదు. ప్రభు చేసేది ప్రభు చేసినాడు. ఈరోజు వాడు పని చేసే అంటే నా ఫ్రెండ్ కాబట్టి వాడు అంటున్నాను, ఫ్రెండ్స్ కదా. వాడు పని చేసి వాడు సంపాదించేంత జీతము నేను 30 మందికి ఇస్తాను. సో ప్రభువు ఆశీర్వదించాలనుకుంటే ఆశీర్వదిస్తాడు కదా. కాకపోతే లెట్స్ టాక్ అబౌట్ ఫ్రెండ్షిప్ టుడే. కొంచెము ఫ్రెండ్షిప్ గురించి, ఆ తర్వాత ఫ్యూచర్ గురించి మాట్లాడదాం. తర్వాత ఫ్రస్ట్రేషన్ దగ్గరికి వద్దాం కొంచెం. ఆ తర్వాత ఫేమ్ గురించి కూడా మాట్లాడదాం. ఫ్యూచర్ అంటే లేకపోతే కెరియర్లో ఫ్లైట్ గురించి, ఎదగటం గురించి కొంచెం మాట్లాడదాం. ఇంకా ఫేమ్ గురించి మాట్లాడదాం. అక్కడక్కడ పాయింట్స్ తీసుకుని మాట్లాడదాం. కానీ మన థీమ్ ఒకటి ఉంది కదా, ఆ థీమ్ దగ్గరికి రావాలి కదా లాస్ట్కి. ఏమంటారు? చదువుతారా, తీస్తారా? రోమిలకు రాసిన పత్రిక చదువుమా, చదువు. దానిపైనుంచి చదువుమా. దానిపైన అని ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుంచుకోండి, ఏ టెక్స్ట్ వితౌట్ ఏ కాంటెక్స్ట్ ఈజ్ ఏ ప్రీటెక్స్ట్ అంటారు. అంటే అర్థం ఏంటంటే, సందర్భానుసారంగా చదవనటువంటి వాక్యం ఏదైనా సరే నువ్వు ఏం కావాలంటే అది ప్రూవ్ చేసుకోవచ్చు దాంట్లో నుంచి. అలా ఎప్పుడు సందర్భంలోనే మనం చదవాలి. మనము ఓకే. కాబట్టి ప్రభువు వారమై ఉన్నాము. సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. ఇప్పుడు మీరు అండర్లైన్ చేసుకోవాల్సింది ప్రభువై ఉండుటకు అన్న పదం. ఈ మొత్తంలో కాన్సెప్ట్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు. దేవుని లేకపోతే 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం చెప్పేటటువంటి సువార్త ఏమిటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువై ఉన్నాడు అన్నటువంటి విషయం. అదే సువార్త. ఆయన ప్రభుత్వం క్రిందికి మనం రావాలి. ఆయన ఒకరోజు లెక్క అడుగుతాడు. ఆయన ఒకరోజు మనల్ని ప్రశ్నిస్తాడు. ఏమని ప్రశ్నిస్తాడు అని అంటే, నా ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు కదా, అంటే కేసీఆర్ ప్రభుత్వం కాదు, కొంచెం డిఫరెంట్ ఉంటుంది, దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు. కానీ ప్రభువు ఆయన, ఆ ప్రభుత్వం గురించి కొంచెం మాట్లాడుకుంటాం. ఆ ప్రభుత్వంలో మనం ఏం చేయాలా? ఇప్పుడు 10 చదవండి. అయితే నీవు
నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు నా దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది కనుక మనలో ప్రతి వాడును తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పగించవలను. సో ద కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, నువ్వు లెక్కప్ప చెప్పుకోవాలి అని ఎందుకు చెప్తున్నాడు అంటే, చాలా కోణాలు ఉన్నాయి దానికి. కానీ కేవలం నువ్వు లెక్కప్ప చెప్పుకోవాలి అన్నది మాత్రమే ఇక్కడ కాన్సెప్ట్ కాదు. ఇక్కడ కాన్సెప్ట్ ఏమిటి అని అంటే, మనము మన సహోదరుడికి అని అంటున్నారు కాబట్టి మాకేం సంబంధం లేదులే అని YWCA వాళ్ళు, అంటే యంగ్ ఉమెన్ క్రిస్టియన్ అసోసియేషన్ అనుకుంటే కష్టమే. మీరు కూడా మీ సహోదరికి, మీ సహేలి, లేకపోతే మీ ఫ్రెండ్కి, మీ తోటి, మీ పొరుగు వారికి కదా, వారిని తీర్పు తీర్చటానికి, వారు మీకంటే నిమ్నులు, మీకంటే తక్కువ వాళ్ళు అని చెప్పటానికి వీలు లేదు. కాబట్టి ఈరోజు ఫ్రెండ్షిప్ గురించి కొంచెం మాట్లాడుకున్నాం, రైట్? ఫ్రెండ్షిప్ 3 రకాలుగా ఉంటుంది. ఒక పైనుంచి కనుక దాన్ని అర్థం చేసుకుంటే 3 రకాలుగా ఉంటుంది. మొదటిది కేవలం కలిసి తిరగటం, కలిసి స్కూల్కి వెళ్ళటం, కలిసి ఇంటికి రావటం, అలాంటి ఫ్రెండ్షిప్. అంటే అందులో టచ్ మీ నాట్, అంతా బాగుంటుంది, ఫ్రెండే, కాకపోతే అన్నీ చెప్పుకోం, అన్నీ వాళ్ళు మనకు చెప్పరు. మన ఇంటికి వాళ్ళు వస్తే కూడా బయట నిలబడుకొని ఏం వే వస్తావా స్కూల్కి వెళ్దాం అంటారు, మీరు వస్తున్నావే అని బయటికి వెళ్తారు, అంతకుమించి ఇంకేం ఉండదు. ఇంకో రెండో రకమైన ఫ్రెండ్షిప్ ఏంటి అని అంటే, ఇంకొంచెం దగ్గరగా ఉంటారు. ఇది ఏంటి అని అంటే, ఇంకా బాయ్స్ గురించి మాట్లాడుకుంటే, ఎరా మామ సమయం టైం అయింది సినిమా పోదామా అంటే వీళ్ళు వస్తున్నారా మామ అని బయలుదేరుతారు. అర్థమైందా? సాయంత్రం 6 అవ్వగానే, ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, టెక్స్ట్ వస్తుంది వాట్సాప్లో, మామ వచ్చేసి ఉన్న రెడీగా అంటాడు. ఇది రెండో రకమైన ఫ్రెండ్షిప్. ఎక్కడున్నాడు అని అంటే వాళ్ళిద్దరికి తెలుసు, అది మనం అడగాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఒక సిటీ సెంటర్ ఉంటుంది ఒక టౌన్లో, ఆడ దొరికే మందుగుండు సామాగ్రి వేరే రకంగా ఉంటుంది. ఏంది నవ్వుతున్నారు? ఏం కాదా? అవునా కదా? ఆడ కూర్చొని ఛాయ్ తాగుతూ ఉంటారు. పొద్దున్న నుంచి రాత్రి వరకు మోదీ ప్రభుత్వం దగ్గర నుంచి ట్రంప్ వరకు అన్ని మాట్లాడతారు, మొత్తం మాట్లాడతారు. అంతా అయిపోయిన తర్వాత ఏం మాట్లాడుకున్నారా అంటే మొత్తం తెలియదు, కానీ మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడి ఇంటికి వస్తారు. ఇంకా గర్ల్స్ గురించి అయితే అది వేరే రకంగా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా అలాంటి ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. కానీ 3వ రకం ఫ్రెండ్షిప్ ఒకటి ఉంటుంది. ఇదేంటి అని అంటే, ఈ ఫ్రెండ్షిప్ చాలా కాలం నడుస్తుంది. చాలా కాలం నడిచిన తర్వాత ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోగలుగుతారు, ఏడవగలుగుతారు, నవ్వగలుగుతారు, ఉన్నది ఉన్నట్లుగా బలహీనతలన్నీ చెప్పుకోగలుగుతారు. బలహీనతలు చెప్పండి గట్టిగా, బలహీనతలు. మళ్ళీ చెప్పండి. ఈ ఫ్రెండ్ ఏం చేస్తాడు అనంటే, నీ బలహీనతను చూసి నవ్వడు, నీ బలహీనతలను చూసి వెక్కిరించడు, లేకపోతే వెక్కిరించదు. నీ బలహీనతలను చూసి your friend will not mock at you. Your friend will always take pride in you. Your friend will always be a dependable person. నీ స్నేహితుడు లేకపోతే నీ స్నేహితురాలు తన భుజం మీద నీ తల ఉంచుకొని నువ్వు ఏడవగలుగుతావు, తన భుజం మీద తల ఉంచుకొని నువ్వు నవ్వగలుగుతావు, చంప మీద కొట్టగలుగుతావు. వాడు నేను తిరిగి కొడితే నీకు నొప్పి రాదు, నొప్పున్నా బయటికి రాదు. అందులో ప్రేమ కనిపిస్తుంది, అందులో అన్యోన్యమైన సంబంధం కనిపిస్తుంది. ఇలాంటి ఫ్రెండ్స్ ఉండాలి. ఇలాంటి ఫ్రెండ్స్ లేకపోతే జీవితం ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతాం. అది ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతుంది జీవితం. అర్థమైందా? చాలాసార్లు దేవుని బిడ్డ అంటే ఎట్లుంటారు చెప్పండి? దేవుని బిడ్డలు అంటే ఎట్లుంటారంటే, నెత్తికి ఆందు పెట్టుకుని సైడ్కి దూకొని, ఏమి ఇక వాడిని చూస్తే ఎవడో చచ్చిపోయినాడు రా అనుకుంటారు. ఏం నవ్వుతున్నారు? అట్లుండరా మీరు? నాకు అర్థం కాలేదు. కాలేజీలలో ఉంటూ, స్కూళ్ళల్లో ఉంటూ యంగ్ పీపుల్ అయ్యుండి ఎఫ్తో వర్డ్ అడిగితే ఫ్యాషన్ అని చెప్పలేదు. ఐ హర్ట్.
నేను హర్ట్. మీరు ఫ్యాషన్ చెప్పలేదు. ఆమె ఫ్రస్ట్రేషన్ చెప్పేది ఈయన ఫస్ట్ బెంచ్ అంటున్నాడు, ఫ్యాషన్ చెప్తలేడు. ఫ్యాషన్ ఈజ్ ద హార్ట్ బీట్ ఆఫ్ యంగ్ పీపుల్ కాదా? నేను ఫ్యాషనబుల్గా ఉన్నానా? చెప్పండి ఎస్ అని, లేకపోతే అయిపోయి 2 గంటలు వదలను. ఎందుకు అనంటే మతం ఒకటి ఉంది, క్రిస్తానప్ మతం. ఇది క్రిస్తానప్ మతంలో దిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఫ్యాషనబుల్గా ఉండొద్దు, నెత్తికి నూనె పెట్టుకోవాలి, మంచి బట్టలు వేసుకోవద్దు. ఇంకా ఆడపిల్లలు అయితే ఏదో ఇక అన్ని పోయి గుండు కొట్టించుకొని తిరుగుతున్నట్లు తిరగాల. ఇట్లా చేస్తే దేవుని బిడ్డ, ఇట్లా చేయకపోతే లోకంలో పడిపోయింది, లోకంలో పడిపోయి ఇంకెందుకు పనికి రాకుండా పోయింది, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు. కానీ ఈరోజు ఉదయం మనం వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ జీసస్, యేసు ప్రభువును అనుసరించడంలో మన కాస్ట్ ఏమిటి, మనం ఎలాంటి లెక్క ప్రభువుకు అప్పచెప్పాలి, ఎంత మూల్యం చెల్లించాలి అన్న విషయం చూస్తాం. అది మన స్నేహితుడిని మనం కలిగి ఉండటం, లేకపోతే మన స్నేహితురాల్ని మనం కలిగి ఉండటంతో సమానమైంది అని చూస్తాం. మతానికి దేవుని రాజ్యానికి ఉన్న తేడా మనం చూస్తాం. మతం మనకేం నేర్పిస్తుంది అని అంటే, నువ్వు 21 రోజు కనుక ఉపవాసం ఉంటే ప్రభువు నీకు, అంటే నువ్వు ఉపవాసం ఉంటే ప్రభువు నీకు ఏదైనా కావాలంటే చేస్తాడు అని నేర్పిస్తుంది. మతం ఏం నేర్పిస్తుంది అని అంటే, ప్రభువును సంతోష పెట్టడానికి నువ్వు ఫలానా 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 XYZ పనులు చేయాలి అని నేర్పిస్తుంది. మతం ఏం నేర్పిస్తుంది అని అంటే, నీ బాహ్య ప్రవర్తన, బయట నువ్వు మాట్లాడే మాటలు, నవ్వే నవ్వు, గట్టిగా నవ్వినా కానీ నువ్వేం దెబ్బిని బిడ్డవమ్మ, నువ్వు ఇంత నవ్వుతావే అంటారు కదా. అవునా? ఎవరైనా అన్నారా నీతో? ఎవరైనా పనులన్నీ వేసుకొని నవ్వుతా అండి. నువ్వు ఎట్ట పరలోకం పోతావు? ఎంతసేపు ఈ మతానికి ఏంటంటే, నువ్వు చచ్చిపోతే పరలోకం పోతావా లేదా, ఇదే ఉంటది. ఇక పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి వరకు, ఏమిరా నీ ప్యాంటు ఈడ చినిగిపోయింది, నువ్వు పరలోకం ఎట్టపోతావురా అంటారు. అవునా కదా? చినిగిపోయిన ప్యాంట్లు వేసుకొని తిరుగుతున్నావు కదరా, నువ్వు పరలోకం పోతావా? గాని లెక్కలు వేస్తున్నావు నువ్వు. అయ్యో అవునా అంటారా అనరా? నువ్వు ఇన్షర్ట్ చేసుకుని, నేను అందుకనే కావాలని రంగులు బెల్ట్ పెట్టుకొని వచ్చిన. నేను కొత్తగా రక్షింపబడిన రోజుల్లో ఏం జరిగిందంటే, అంటే అప్పుడు భూమి పుట్టక ముందు, మీరెవరు పుట్టలా, భూమి పుట్టక ముందు నేను కూడా రక్షింపడినా అనమాట. అంటే నాకంటే ముందు అన్నోళ్ళు ఉన్నారులే, వాళ్ళు భూమి పుట్టక ముందు కంటే ముందు, నేను భూమి పుట్టక ముందు. ఆనాడు ఆదాము ఏదేను తోటలో టైంలో నేను కూడా ఉన్నాను అనమాట. అంటే మీకు అంత పాత రోజులు అని చెప్తున్నాను. ఇప్పటి నుంచి కరెక్ట్గా 22 సంవత్సరాల క్రితం నేను రక్షింపడ్డాను. ఆ రోజుల్లో రక్షింపబడిన వెంటనే, అది కూడా రక్షింపడటానికి ఏంటి కారణం అని అంటే, 10th క్లాస్లో కొన్ని పురుగులు కుడతాయి మనకు. ఏంటి చెప్పండి? చెప్పు. ఒక పురుగు, గ్యారంటీగా ఒక పురుగు కుడుతుంది 10th క్లాస్లో. ఏంటో పురుగు చూసారా? విన్నావా? నువ్వేందో ఫస్ట్ బెంచ్ అంటున్నావు, విను. ఫస్ట్ బెంచ్ ఏంటి? ఫస్ట్ బెంచ్ చూడు, విను. మా జాతి చూడు ఎట్లుందో. ఏం పురుగు కుడుతుంది? ఏం పురుగు కుడుతుంది చెప్పండి, పర్లేదులే. లవ్ అండ్ రెండు చెప్తున్నారు వీళ్ళు, నాకు ఎన్ని తెలియదు, నేను అనలా. అది ఆయన అన్నాడు. అది ఆయన తెల్ల చొక్క వేసుకున్నాడు, ఆయన చూడండి అందరూ. లేదు నువ్వు కాదనింది లవ్ అని, ప్రేమ అని ఇంకొక అన్నారు ఎవరు. ఏదేమైనా 10వ తరగతి టైంలో, అంటే దాన్ని ఏమంటారంటే నూనూగు మీసాల యవ్వనం. అప్పుడప్పుడే మీసాలు వస్తాయి, పూర్తిగా రాలేదు అని గోకుతా ఉంటారు. గోకినరా ఎవరన్నా? చప్పట్లు కొడుతున్నారు. నువ్వు ఇప్పుడేంటి ఇట్లా అంటున్నావు? ఇప్పుడు గోకలేదులే, 10వ తరగతి గురించి చెప్తున్నా నేను. అప్పుడప్పుడే గోకుతారనమాట, ఎందుకంటే పూర్తిగా రావాలా. వచ్చిన తర్వాత ఎందుకు వచ్చింది